బాక్సాఫీస్ దగ్గర ఇయర్ భారీ లెవెల్లో చాలా సినిమాలు అన్ని ఇండస్ట్రీల నుండి రిలీజ్ అవ్వగా తొలి రోజు కలెక్షన్ల పరంగా ఏ సినిమా ఎక్కువగా డామినేట్ చేసింది అన్నది ఆసక్తికరంగా మారగా ఫస్ట్ హాఫ్ లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఇయర్ ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతున్న టైంలో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ డే 1 రికార్డును నమోదు చేసింది. అంతకన్నా ముందు పఠాన్ సినిమా ఈ ఏడాది 100 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని ఫస్ట్ 100 కోట్లకు పైగా గ్రాస్ ను ఈ ఏడాది సొంతం చేసుకున్న సినిమాగా రికార్డు నమోదు చేసింది. ఆ రికార్డును ఆదిపురుష్ సినిమా బ్రేక్ చేసి 137 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసి సంచలనం సృష్టిస్తే తర్వాత వచ్చిన సినిమాలలో కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లియో మూవీ 146.15 కోట్ల గ్రాస్ మార్క్ అందుకొని ఆదిపురుష్ సినిమా రికార్డును బ్రేక్ చేసి టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆ రికార్డు ఆల్మోస్ట్ 2 నెలలకు పైగా కొనసాగగా ఇప్పుడు తిరిగి సింహాసనాన్ని అధిష్ఠించాడు ప్రభాస్. తన లేటెస్ట్ మూవీ అయిన సలార్ తొలి రోజు 167 కోట్లకు పైగా గ్రాస్ వసూలను సొంతం చేసుకుని ఈ ఏడాదికి గాను రిలీజ్ అయిన సినిమాలలో అత్యధిక గ్రాస్ ను తొలి రోజు సొంతం చేసుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది. ఫస్ట్ ప్లేస్ కు సెకండ్ ప్లేస్ కు మధ్య ఆల్మోస్ట్ 20 కోట్లకు పైగా గ్యాప్ ఉండటం ఏ రేంజ్ లో సలార్ మూవీ డామినేషన్ ను చూపెట్టింది అన్నదానికి నిదర్శనం. కానీ ఈ సినిమా సెప్టెంబర్ 2 టైంలోనే రిలీజ్ అయి ఉంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా భారీ లెవెల్లో 200 కోట్లకు పైగానే గ్రాస్ వసూలు చేసే పొటెన్షియల్ ఉన్న సినిమాగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు భారీ పోటీ నడుమ రిలీజ్ అయినా కానీ ఓవరాల్ గా ఈ ఇయర్ టాప్ రికార్డును తన సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లతో ఇదే జోరును కొనసాగించగలుగుతుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.